హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. నెల రోజుల కింద మన స్కూటీ సర్వీస్కి ఇచ్చుండే. అది నెల రోజుల తర్వాత ఈరోజు మార్నింగ్ కాల్ వచ్చింది డెలివరీ తీసుకోమని. అందుకని ఇక్కడ ఎర్రగడ్డలో ఉన్న హోండా షోరూమ్కి వచ్చాను. 1 మంత్ తర్వాత వెయిట్ చేయమన్నారు, బిల్లింగ్ చేస్తున్నా అని చెప్పేసి అక్కడ కూర్చున్నా. అక్కడ కూర్చుంటే ఇక్కడ అన్ని కెమెరాలు ఉన్నాయి కానీ వాడు సైడ్ యాంగిల్ నుండే ఎక్కువ చూపిస్తున్నాడు. అది అయిపోయిందా న్యూస్, అది అయిపోయిందిరా నాయన అనుకునేసరికి వీడేదో చర్మ వ్యాధి రోగాలు అనుకుంటే ఏందో చూపిస్తున్నాడు, రోత ఉట్టిస్తున్నాడు. నాకేమో బిల్లింగ్ ఇవ్వట్లే, వీళ్ళ చేతులు చూపించుడు ఏందో నాకేం అర్థమే అవుతలే, పిచ్చిలు ఎత్తుంది. నాకేం లేకుండా కూడా నాకేమో అయినట్టు అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. అట్లా క్రియేట్ చేస్తున్నాడు వాడు. అబ్బబ్బబ్బా, ఇంకా బిల్లింగ్ అవుతలే. అది ఇప్పటికీ 5 times వెళ్ళేసి వచ్చిన. సార్ 10 minutes, అది కాస్త 1 hour అయింది. వెళ్ళి స్కూటీ వాషింగ్ అన్న చేపిద్దామని చెప్పేసి చేపిమన్నా. చేస్తుంటే ఇంకా లోపల కూర్చొని వెయిట్ చేస్తున్నా. 10 minutes కాస్త 1.5 hour అయింది. ఈ తాతయ్య గారు మాత్రం బిల్లింగ్ 5 minutes అని 1.5 hour చేశారు. లాస్ట్కు మాత్రం బిల్లు తడిసి మోపడైంది. 8,700 బిల్ అయింది. ఇంత పెద్ద తీసుకొచ్చి నా మొహాన కొడితే తీసుకుపోయి క్రెడిట్ కార్డులోకి వెళ్ళి గీకి కట్టిన. ఏం చేద్దాం భయ్య, అవసరాలు అట్లున్నాయి. మీకు కూడా ఇట్లా ఎప్పుడన్నా అయిందా? ఒక బిల్ ఎస్టిమేషన్ అనుకొని పోయి ఇంకొక బిల్ అయింది. నాకు మాత్రం అట్లా అయింది కానీ మరీ ఇంతలా కాలేదు ఎప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.